అస్మద్గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆండాళ్ దివ్య తిరువడిగడే శరణం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. ధనుర్మాసంలో 14వ రోజులోకి వచ్చేసాం. ఈరోజు కూడా అమ్మవారు గోపికా స్త్రీలతో కలిసి మరొక గోపికా స్త్రీని నిద్ర మేల్కొల్పుతున్నారు. వ్రతానికి రమ్మని పిలుస్తున్నారు. అయితే ఈ అమ్మాయి ఒక మాట ఇచ్చింది గోపికలకు అందరికీ కూడా. ఏమిటంటే, నేనే ముందుగా లేచి మీ అందరినీ పిలుచుకొని వెళ్తాను. కానీ ఆదమరిచి నిద్రపోయింది. మాట ఇచ్చింది. రాత్రేమో నేను వేకోజామునే లేచి మీ అందరినీ పిలుచుకొని సమూహంగా మనమంతా కలిసి వెళదాము, నేను ముందుగా లేచి మీ అందరి ఇళ్ళలోకి వచ్చేసి మిమ్మల్ని పిలుస్తాను అని మాట ఇచ్చింది. కానీ ఆదమరిచి నిద్రపోతుంది. అట్టి గోపికా స్త్రీని మన ఆండాళ్ అమ్మవారితో సహా మిగతా గోపికలందరూ కూడా మేల్కొల్పుతున్నారు, పిలుస్తున్నారు ఈరోజు పాశురంలో. ముందుగా తనయ విన్నపాన్ని చేసుకుందాం. నీళాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాద్యం సంసృతి శతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయాం సృజి నిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదాతస్యై నమ ఇదమిదం భూయయే వాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాళ్ அரங்கருக்கு பன்னுத்திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சுழற்கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வளையாய் நாடினி வேங்கடவர்க்கென்னை விதியென்ற விம்மாத்தம் నాంకడవా వన్నమే నల్గు. ఈరోజు 14వ పాశురంలో అమ్మవారు ఏ విధంగా ఒక గోపికా స్త్రీని పిలుచుకొని వ్రతానికి బయలుదేరిందో చూద్దాం. ఉంగళ్ పుజైక్కడై తోటత్తు వావియుల్ செங்கஜுநீர் வாய் நெகிழ்ந்து ஆம்பல் வாய் கூம்பினகான் செங்கல் பொடிக்கூரை வெம்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் எஜுப்புவான் வாய் பேசும் நங்காய் எஜுந்திராய் நானாதாய் நாவுடையாய் செங்கொடு சக்கரமேந்தும் தடக்கையன் பங்கையக் கண்ணானை పాడేలోరెంబావాయ్. ఈరోజు అమ్మవారు గోపికా స్త్రీని పిలిచే విధానాన్ని చాలా చక్కగా వర్ణించారు ఈ పాశురంలో. ఉంగల్ పుజక్కడై. ఉంగల్ అమ్మ, నీ యొక్క పెరటి తోటలోని పుజైక్కడై తోటత్తు వావియల్, పెరటి తోటలో ఉన్నటువంటి వావియుల్, బావిలో, మీ పెరటి తోటలో ఉన్నటువంటి బావిలో శంగజునీర్ వాయ్ నెగిజిందు. శంగజునీర్ ఎర్ర తామరలు, వాయ్ నెగిజిందు వికసించుచున్నవి. తెల్లవారింది, తెల్లవారిపోయింది అని చెప్పటానికి ఒక సూచికగా చెబుతుంది అమ్మవారు. నీ యొక్క తోటలో ఉన్నటువంటి బావిలో ఉన్నటువంటి ఎర్ర తామరలు వికసిస్తూ ఉన్నాయి.
ఆంబల్వాయ్ కూంబినకాల్. నల్ల కలువ పూలేమో కూంబినకాన్ ముడుచుకునుచున్నవి. అంటే సూర్య భగవానుని యొక్క కిరణాలు సోకగానే తామరలేమో విచ్చుకుంటాయి. చంద్రుడు వెళ్ళిపోగానే కలువ పూలు ముడుచుకుంటాయి. అంటే చంద్రుడికి కలువ పూలకి అవినాభావ సంబంధం ఉంది. సూర్యుడికి తామర పూలకు అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ అంతర్గతంగా చెప్పే భావం ఏమిటంటే, అమ్మా, నీవు మాకన్నా ముందే లేచి మమ్మల్ని పిలుస్తావని చెప్పేసి అనుకున్నాము. మీ ఇంటి ముందుకు వచ్చాము. నీవేమో పడుకొని ఉన్నావు. నీ పడుకొని ఉండడం చూసి మా ముఖాలన్నీ కూడా ముడుచుకుపోయినాయి కలువ పూలల్లాగా. శ్రీకృష్ణుని వద్దకు వెళుతున్నాము అనేటువంటి స్పృహ రాగానే మా ముఖాలన్నీ విచ్చుకుంటున్నాయి. శ్రీకృష్ణ భగవానుడు సూర్యుడు అన్నమాట. సూర్యుడిని చూడగానే ఏ విధంగానైతే కలువ పూలు విచ్చుకుంటాయో అక్కడికి వెళుతున్నామనే సంతోషం కాస్త నీ ఇంటి ముందుకు రాగానే నువ్వు పడుకుని ఉన్నావు కదా, కలువ పూల్లాగా ముడుచుకుపోతున్నాయి. నీవేం చెప్పావు రాత్రి? నేనే మిమ్మల్ని అందరినీ మేలుకొలిపి తీసుకువెళ్తానని చెప్పావు, మాటిచ్చావు. కానీ ఇప్పుడు వస్తే తీరా చూస్తే పడుకుని ఉన్నావు. శంగల్ పొడిక్కూరై వెంబల్ తవత్తవర్. అదేవిధంగా శంగల్ పొడిక్కూరై, కాషాయ వస్త్రాలు ధరించినటువంటి తెల్లని పలువరసలు గల తవర్తవర్ సన్యాసులందరూ కూడా, యోగులందరూ కూడా స్నానాధికాలు చేసుకొని బ్రహ్మకాలంలో కాషాయ వస్త్రాలు ధరించి తెల్లని పలువరసలతో శుభ్రంగా వారు అలంకరణలు చేసుకొని వారి వారి దేవాలయాల్లో కూడా వెళుతున్నారు. అంటే పూర్తిగా తెల్లవారిపోతుంది. స్వాములు యోగులందరూ కూడా వారి వారి అనుష్ఠానం కోసం వెళుతున్నారమ్మా, ఒక్కసారి వచ్చి చూడు అని చెప్పేసి చెబుతున్నారు. తంగల్ తిరుక్కోయిల్ శంగుడివాన్ పోగిన్రార్. తంగల్ తిరుక్కోయిల్, కోయిల్ దేవాలయానికి వారందరూ కూడా మేలుకొని కాషాయ వస్త్రాలు ధరించి వెళుతున్నారు. నీవు రాత్రి ఏమని చెప్పావు మాకు? ఎంగళై మున్నం ఎజుప్పువాన్ వాయిపేషుం. వాయిపేషుం మాటిచ్చావు, ముందే మాకు మాటిచ్చావు. ఎంగళై మున్నం, ఒక మాటిచ్చావమ్మా, నేనే వచ్చేసి మీ అందరినీ మేల్కొల్పి స్వామి ఉన్నటువంటి వ్రతస్థలానికి తీసుకువెళ్తారని. కానీ ఆదమరిచి నిద్రపోతున్నావు. నంగాయ్ యజుందిరాయ్, పరిపూర్ణమైనటువంటి మనస్సు గల ఓ గోపికా స్త్రీ యజుందిరాయ్, లేవమ్మా, నానాదాయ్ సిగ్గుపడవలదు. ఎందుకంటే మాట ఇచ్చాం కదా, మాట చెల్లించుకోలేకపోయానే అని చెప్పేసి ఏమైనా సిగ్గుపడుతున్నావా అమ్మ? సిగ్గుపడాల్సిన అవసరం లేదు. దైవ కార్యంలో, పూజాది కార్యక్రమాల్లో స్వామిని దర్శించడంలో ఎటువంటి బిడియం కానీ సిగ్గు కానీ అవసరం లేదమ్మా. మనము చేసేటటువంటి పూజకు పరిపూర్ణమైనటువంటి ఫలితం కావాలి అంటే పూజాధికాల్లో కానీ స్వామివారి సేవలో కానీ సిగ్గుపడవలదు. ఎటువంటి సేవకైనా సిద్ధపడాలి భక్తుడు అనేటువంటి వాడు. కాబట్టి ఏమీ సిగ్గుపడవలదమ్మా, మాట నిలబెట్టుకోలేకపోయాను అని చెప్పేసి నాయుడయాయ్, మధురమైనటువంటి మాటలు గలదాన, ఎంత అందంగా మాట్లాడేటువంటి మాట తీరు, పరిపూర్ణమైనటువంటి మనస్సు గల ఓ అమ్మాయి, వచ్చేసేయి. శంగుడు చక్కరమేందుం తడక్కయ్యన్. శంగుడు శంఖముతో, చక్కర చక్రముతో, మేందుం ధరించినటువంటి వాడైనటువంటి
పొడవైనటువంటి తడక్కయ్యన్, పొడవైనటువంటి బాహులు గల ఆజానుబాహుడైనటువంటి శంకుచక్రాలు ధరించినటువంటి ఆ యొక్క శ్రీమన్నారాయణుని యొక్క అవతారమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థన చేయుటకు, వ్రతము చేయుటకు, ఐక్యమైపోవుటకు, స్వామితో క్రీడలాడుటకు సమయం ఆసన్నమైంది. బ్రహ్మకాలం కాస్త వెళ్ళిపోతుంది. ఆయన్ని కీర్తించుటకు, ఆయన్ని పూజించుటకు పంగయక్కన్నానై పాడే లోరెంబావాయ్. పుండరీకాక్షుడు, పుండరీకముల వంటి అక్షములు గల ఆ యొక్క శ్రీమన్నారాయణ యొక్క అంశ అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మను పూజించుటకు వేళయిందమ్మ, వచ్చేసేయి మాతో అని చెప్పేసి నర్మగర్భంగా చెబుతూ అమ్మవారు ఈ గోపికా స్త్రీని కూడా మేల్కొలిపి తనతో కలిసి పూజాస్థానానికి బయలుదేరింది. உங்கள் புஜக்கடை தோட்டத்து வாவியுள் செங்கஜுனைர் வாய் நெகிஜிந்து ஆம்பல் வாய் கூம்பினகான் செங்கல் பொடிக்கூரை வெம்பல் தபத்தவர் தங்கள் திருக்கோயில் செங்கினவான் போகின்றார். எங்களை முன்னம் எஜுப்புவான் வாய் பேசும் நங்காய் எஜுந்திராய் நானாதாய் நாவுடையாய் செங்கொடு சக்கரமேந்தும் தடக்கையன் பங்கையக் கண்ணானை பாடே லோரெம்பாவாய். స్వస్తి ప్రజాభ్య